సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. ఇలాంటి దిక్మాలందరూ కూడా మంత్రులుగా చేశారు. మన కర్మ అది. ఏం చేస్తాం? మనం చేసిన ఒక్క తప్పుకి, చిన్ని తప్పుకి 5 ఏళ్ళు రాక్షస గుంపుని నెత్తి మీద పెట్టిన భరించాం. అలాంటి రాక్షసుల్లో ఒకడు ఈ సిదిరి అప్పలరాజు. చదువుకున్నాడు, ఉపయోగం ఉంది. జ్ఞానవంతుడు అనుకున్నారు అందరూ, జ్ఞానహీనుడని ఇప్పుడు తెలుస్తా ఉంది. డాక్టర్లు ఎంతో ఉన్నతంగా వ్యవహరిస్తారు, మంచి చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ డాక్టర్ ఏనాడు మంచికి ఎప్పుడు ప్రయత్నం చేయలే. ఈ డాక్టర్కి మెదడు మోకాళ్ళలో ఉంటుంది. ఆ మోకాళ్ళలో మెదడు పెట్టిన ఏదేదో మాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడాడు ఏం చూద్దాం ఒకసారి. తల్లికి వందనంలో ప్రభుత్వం పచ్చి వంచన. ఏ వంచన చేసింది? నీకు ఏ వంచన కనిపించింది? నీకు కళ్ళు దొబ్బినట్టున్నాయి, కళ్ళజోడు పెట్టుకో, కరెక్ట్గా స్పష్టంగా కనపడుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది. కళ్ళజోడు పెట్టుకోకుండా మసకగా ఆ సాక్ష్యాలు రాసే నీచప్రాతం చదివి నువ్వేదో చెప్తారంటే అడ్డ కుదిరితే సిదిరి అప్పలరాజు కుదరదు కదా. ప్రజలు ఒప్పుకోరు కదా. ఎందుకు ఒప్పుకుంటారు? ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు స్కీమ్ మైనస్ అంట. యూడేస్ ప్లస్ డేటాలో విద్యార్థుల సంఖ్య 87 లక్షలు. 20 లక్షల మందికి మైనస్ అంట. నువ్వు ఏం పీకావు మంత్రిగా ఉండి? మీ జగన్మోహన్ రెడ్డి పాలనలో 42 లక్షల మందికి ఎందుకు ఇచ్చారు? ఆనాడు ఈ 87 లక్షల మంది లేరా? నీ నోరు ఎవడి చంకలో పెట్టావు తీసుకెళ్ళి? నీ తలకాయ ఎవడి మోకాలు మడతలో పెట్టావు సిదిరి అప్పలరాజు? ఆ రోజు నువ్వు ఎందుకు నిలదీయలే జగన్ రెడ్డిని? ఇప్పుడొచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడుతున్నావు? బుద్ధి జ్ఞానం ఉందా అంటున్నారు ప్రజలు. నువ్వు ఏ లెక్కని చెప్తున్నావు 20 లక్షలు అని చెప్పి? నీకు ఎలా తెలుసు లెక్కలు? నీకు ఆ లెక్కలు కరెక్ట్గా తెలిస్తే జగన్ రెడ్డి జమానాలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఆ 87 లక్షల మందికి ఎందుకు ఇవ్వలేదు దరిద్రులారా అని నిలదీస్తున్నారు ప్రజలు. ఆ తల్లులు ఏం సమాధానం చెప్తావు వాళ్ళకి? మళ్ళీ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి. ఏంటి నీకా? నీలాంటి కూడా సమాధానం చెప్పాలి. ఆయన వచ్చి ఏమనుకుంటున్నావు నీ గురించి? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు లోకేష్ చూస్తా అంటే ఇంకా నువ్వెంత నడుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు? ఏడాది పాలనలో అన్ని రంగాలు నాశనం చేసిందంట. ఏ రంగం చూసావు నువ్వు దోచుకున్న చిట్టాన్ని ఇంకా బయట పెట్టదని ఎదురు చూస్తున్నావా? నువ్వు మంత్రిగా ఎలగబెట్టావు కదా, ఆ శాఖలో నువ్వు చేసిన అవినీతిని, అక్రమాలని, దుర్మార్గాలని ఇంకా ఏంటి ప్రభుత్వం బయట పెట్టదని ఎదురు చూస్తున్నావా ఏంటి? వ్యవస్థలను నాశనం చేసి అడ్డగోలుగా దోచుకుని రాష్ట్రాన్ని లూటీ చేసి నీలాంటి దుర్మార్గులు అందరూ చేరి సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా బయటకు వచ్చి. ఇప్పుడు ఈ సిదిరి మైండ్ చెదిరి 87 లక్షలు అన్నాడు కదా, వాస్తవ లెక్క అంటే ఒకసారి చూద్దాం. స్కూల్ ఎడ్యుకేషన్ ఓవర్ వ్యూ వాస్తవమైన లెక్కలు ఇవి. రాష్ట్రంలో 60,343 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్వి 72%, ఎయిడెడ్ 1%, ప్రైవేట్ 27% ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అయ్యి. ఇక విద్యార్థుల సంఖ్య, ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో 79,75,284 మంది చదువుకుంటున్నారు పిల్లలు. ఉపాధ్యాయులు 3,39,827 మంది. ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్తో కలిపి వాస్తవ లెక్కలు ఇది అఫీషియల్ డేటా. ఇది అఫీషియల్ లెక్కలు. అంటే రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 79,75,284 మంది మాత్రమే. మత్తి భ్రమించిన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, మత్తిలేని సిదిరి అప్పలరాజు చెప్పినట్టు, డిస్కో డాన్సర్ అంబటి రాంబాబు చెప్పినట్టు, స్కిట్లు చేసుకునే జబర్దస్త్ నటి రోజారెడ్డి చెప్పినట్టు, తదితర గంజాయి మొక్కలు చెప్పినట్టు 80 లక్షలు, 87 లక్షలు, 83 లక్షలు లేవు అక్కడ. ఆ 79,70,000 నుంచి 67,30,000 సుమారుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద ఇచ్చిన సంఖ్య 67,27,300 మంది. వాస్తవంగా రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు 79,70,000 చిల్లర. పోనీ 80 లక్షలు వేసుకోండి, 67 లక్షలు వేసుకోండి, సుమారుగా 12,50,000 మంది తేడా ఉంది. అంటే రాష్ట్రంలో ఆ 12,50,000 మంది కూడా ధనికులు లేరా? వాళ్ళకు కూడా తల్లికి వందనం ఇవ్వాలా? నువ్వు ఇచ్చావా? జగన్ రెడ్డి ఇచ్చాడా? మీరు ఎందుకు ఇవ్వలేదు అందరికి? మీరు 42 లక్షల మందికి మాత్రం ఎందుకు ఇచ్చారు అమ్మఒడి కింద? మీరు చెప్పే లెక్క ప్రకారం ఇంకా 45 లక్షల మందికి ఎందుకు ఇవ్వలేదు సిదిరి అప్పలరాజు? అంటే వీళ్ళ ఉద్దేశం బెజ్జి కాలేజీ పిల్లలకు కూడా తల్లికి వందనం ఇవ్వాలి, ఆడి కాలేజీలు చదువుకునే పిల్లలకు కూడా తల్లికి వందనం ఇవ్వాలి. ఇప్పుడు మంత్రిగా చేసి 100 కోట్లు నొక్కేసిన సిదిరి అప్పలరాజు కూడా తల్లికి వందనం ఇవ్వాలి. లక్షల కోట్లు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కూడా తల్లికి వందనం ఇవ్వాలి. అదేనా మీ ఉద్దేశం? 80 లక్షల మంది పిల్లలు చదువుకుంటా ఉంటే సుమారుగా 68 లక్షల మందికి తల్లికి వందనం ఇచ్చారంటే 85% పైనే, 90% దగ్గర పిల్లలకి ప్రభుత్వం అండగా నిలబడి తల్లికి వందనం ఇస్తా ఉంది. ఆ 10% మంది ధనిక వర్గాలకు సంబంధించిన పిల్లలు అయి ఉంటారు. లేదు అంటే కొంతమంది ఆర్థికంగా స్థితిమంతులు ఉన్న వాళ్ళు తీసుకోకపోయి ఉండొచ్చు, కావాల్సిన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అలాంటి వాళ్ళు ఉండుంటారు. అసలు ప్రశ్నించే ముందు ఈ దిక్కుమాలి సంతకి మా ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నారన్న జ్ఞానం కూడా లేదు. యాదవులకి జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు సన్నాసులు. అయ్యో మేము 42 లక్షల మందికి ఇచ్చామే, కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి ఇస్తాందే,
మనకంటే 25 లక్షల మందికి ఎక్కువ మందికి ఇస్తున్నారే. మనం మాట్లాడకూడదే తప్పే. మనం ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు చెప్పులు తీసి కొడతారన్న జ్ఞానం కూడా లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ఒకడు ఒక లెక్క. ఒకడు 80 లక్షలు అంటాడు, ఒకడు 88 లక్షలు అంటాడు, ఒకడు 82 లక్షలు అంటాడు. మీరు ఏం పీకారా అని ఆ పసిపిల్లలు అడుగుతున్నారు. మీరు ఎందుకు ఇవ్వలేదు సన్నాసులారా అని ఆ తల్లులు నిలదీస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి వెళ్ళి. అంతేగా నోటికి వచ్చేటట్టు మాట్లాడతామంటే, అడ్డగోలకు దోచుకుని మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే తాట తీస్తారు. ఒక్కొక్కడిని సిదిరి అప్పలరాజు గుర్తుపెట్టుకో.